హలో, నా కొండ బాగుందా? సూపర్ హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యూత్ జనరేషన్ నాలా చాలా ఫాస్ట్ అయిపోయింది. కుర్రకారు ప్రేమ వైపు 100 మైళ్ళ వేగంతో దూసుకుపోతున్నారు. ఈ ప్రేమ గురించి వాళ్ళ భావాల్ని మా ఎస్టీవీ ప్రతినిధి మిస్టర్ బ్రహ్మం మీకు ప్రత్యక్షంగా చూపించబోతున్నారు. హలో సరళ, చెప్పు. బ్రహ్మం, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? హలో చెప్పు సరళ. హలో హలో బ్రహ్మో, మీరు ఎక్కడ ఉన్నారు? హలో. షో బ్రహ్మో, ఎన్నిసార్లు చెప్పాలి? ఒరే సచ్చినాడా, చెప్పలేక చచ్చిపోతున్నాను నేను. ఈ పరికమాల టీవీలో ఒక్క పరికరం పనిచేసి చావదు. ఒరే బ్రహ్మ, చెప్పు. మిస్టర్ బ్రహ్మ, మీరు చెప్పేది అందరికి వినపడుతుంది. ఇది మాత్రం వినపడుద్ది. ఇప్పుడు వినపడుతుంది బ్రహ్మం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? సరళ, నేను నిజాం కాలేజ్ దగ్గరలో ఉన్న ఎంజాయ్ కేఫ్ లో ఉన్నాను. ఇక్కడ యూత్ ని ప్రేమ గురించి అడగబోతున్నాను. అడగడగ. థ్యాంక్ గాడ్ నేను అన్నయ్య చూడలేదు తెలుసా. చెప్పండి. ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటండి? ప్రేమ అంటే మాటల్లో చెప్పలేనిది, దట్స్ ఆల్. ప్రేమ అంటే మాటల్లో చెప్పలేదంటే సరళ, మరి ఎందులో చెప్పుద్దో ఏంటో. ప్రేమ అంటే ఐస్ లాంటిది, కూల్ గా ఉంటే ఉంటుంది, ఫైర్ అయితే కరిగిపోతుంది. వీడెవడో ఐస్ అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ప్రేమకి ఐస్ కి లింక్ పెట్టి మాట్లాడుతున్నాడు సరళ. అంటే వాళ్ళు ప్రేమను ఏకీభవిస్తున్నట్ట వ్యతిరేకిస్తున్నట్ట బ్రహ్మం? ఆ విషయం వేరే చోట కనుక్కుంటాను సరళ. ఏంటి బాబాయ్ అక్కడ షూటింగ్ జరుగుతుందిరా? ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటండి? ప్రేమ పుట్టినప్పుడు అనువంతే ఉంటుంది. ఏంటిది మైక్ ముందు తెగరచిపోతుంది? బురదగుంటా అటు లాభాల గురించి చదువుతున్నట్టుంది. తర్వాత అనంతం అవుతుంది. వెంకటగిరి సంతం కాదు మరే. ప్రేమిస్తే సరిపోదు, వాళ్ళ ఆలోచనలు కూడా కలవాలి. ప్రతి సండే నేను తన కోసం లైఫ్ స్టైల్లో షర్ట్ కొంటే అతను నా కోసం వాల్జిన్ లో గిఫ్ట్ కొనాలి. ఆ డబ్బులకి ఎక్కడన్నా కన్నం వేయాలి. కావాలంటే చెయ్యాలి. లవ్ ఇస్ 2 bodies in one soul. పీకేసిన రిక్షా పట్టాం కాదు. ఇన్ని పెట్టినోడు ఫైనల్ గా నేను పెళ్లి కాకుండా ఓ బిడ్డని కనిపెట్టమంటాడు. పెడతావా? యూ గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన? అవును, ఈ గాడికే బాగా తెలుసు. ఇది బట్టలు కొట్టుకెళ్తాంట, ఆడెవడో గిఫ్ట్ షాప్ కి వెళ్తాడంట. ఇది 400 మేము ఎక్కడికి వెళ్ళాలి? లుంబిని పార్క్ వెళ్ళాలి. హలో బ్రహ్మ, ఏం జరుగుతుంది అక్కడ? మంచి వేడి మీద ఇద్దరికి ఫైటింగ్ జరగబోతుంది సరళ. ఇంట్రెస్టింగ్. ఏయ్ పోరం బొక్కువి, లవ్ గురించి నీకేం తెలుసురా? గంగిరెద్దు నీకేం తెలుసే? అయ్యో, నీతో మాట్లాడడం కన్నా కుక్కలతో మాట్లాడడం బెటర్. అవునవును, కుక్కల భాష కుక్కలకే బాగా అర్థం అవుతులే. నువ్వు చాలా ఎక్స్ట్రాలు వాగుతున్నావు. సార్, అమ్మాయి చెప్పే మాట మీరు వినొచ్చు కదా. అమ్మా, ఏంట్రా అనేది? ఏంటి సార్ కొట్టారు? అమ్మా, నువ్వన్నా అబ్బాయి చెప్పిన మాట వినొచ్చు కదా. నేనా వాడి మాట వినాలా? యూ ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ నా తోలు తెగింది. ఒకవేళ ఇద్దరు ఒకటైతే పరిస్థితి ఏంటి బ్రహ్మ? ఇంకేముంది, అంతా శకమమునానే. ఏమండి, బొజ్జానంద స్వామి వారి పూజకి 10,116 క్యాష్, 60 కిలోల జీడిపప్పు, 60 కిలోల బాదం పప్పు, 60 కిలోల కిస్మిస్, 100 లీటర్లు పాలు తీసుకురమ్మన్నారండి. సరే సరే, ఎదుగుపో. మా ఆయన బంగారం. ఏంది నాయనా నువ్వు కూడా? రేయ్, ఇది అక్కడ ఇచ్చేదానికి మనోళ్ళు పోయి తెచ్చేదానికి మధ్యలో 5 నిమిషాలేరా. టెన్షన్ పడొద్దు. నమస్తే సార్. దా కూసు. సారీ, 1.5 సెకండ్ లేట్ అయింది. ఏంటి రమ్మన్నారంట? ఏం లేదయ్యా, మామూలే. ఓ పెద్ద దండేసి డైరెక్ట్ గా దుప్పటి కప్పేద్దామని నేను రమ్మన్నా. దుప్పటి అన్ని వెరైటీగా ఆలోచిస్తారు సార్. అది సరే, నీ ఏరియాలో ఇల్లీగల్ బిజినెస్ అన్నిటికీ చెక్ పెట్టినా ఉండే. అవును సార్. వీటన్నిటి వెనకాల ఎవరు ఉన్నారో కనుక్కున్నావా? చిట్టి వెనకలు చాలా దొరకాయి సార్, కానీ వాటి వెనకాల ఒక్క పొలిటికల్ పందికొక ఉందని నా డౌట్. అది దొరికితే పచ్చిమిర్చి పెట్టి కొడతా. అంత తొందరేందిరా? ఓపుకుండా బల్లా అవన్నీ మన ఏం తెలిస్తే పట్టుకుంటారేంది? ఏం సీఏ, అవన్నీ నా ఏం తెలిస్తే నువ్వు పట్టుకుంటా? చూడు సీఏ, గాంధీ గారు ఏమన్నారో, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు అన్నారా? దానికే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయనే. గాంధీ గారు ఈ మాటలు నా కోసమే చెప్పారని నాకు తెలియదు సార్. మీరు దండేసి దుప్పట్టి కప్పుతాను పడే అది వైట్ బెడ్షీట్ అని తెలుసుకోలేకపోయాను. సారీ సార్. నువ్వు తెలుసుకునేలా అన్ని చేస్తా. నా వ్యాపారాలన్నీ నీతోనే సెట్ చేస్తా.
ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ సపోర్ట్ వల్ల ఏసీబీగా ప్రమోషన్ వచ్చింది, సిటీ హాల్లో సన్మానం జరిగింది. అబ్బా స్కాచ్ ఎందుకో నాకు మ్యాచ్ కాలేదు గురు. ఓ కర్మ, సారా ప్యాకెట్లు తాగి వాడికి స్కాచ్ వల్ల ఏం తెలుస్తుందిరా? వాల్యూ గీల్యూ అన్నీ పక్కన పెట్టుకురు, అనవసరంగా 4 పెగిలు దంచు. జాగ్రత్త, కళ్ళు దొరుకుతున్నాయా? వంతి వస్తుందా? లోపలికి వెళ్ళు. రావద్దు అన్నా. అది కాదు గాని అరే కళ్ళ ముందు బాగా పొగరు పట్టిన ఫిగర్ తిరుగుతుంది. ఫిగర్ ఎవరా ఫిగర్? తెలీదు గురు, కానీ దానికి ఒళ్ళంతా పొగరే. నేను థియేటర్లో టికెట్లు అమ్ముతుంటే కారు ఒకటి వేసుకుని పుట్టి పొగరు పోతుంది. హై క్లాస్ అమ్మాయి అనుకుంటా. ఏడీ కాదు అది. గాడిదకి ఏం తెలుసు? కుక్కతో మాట్లాడడం బెటర్. కేడి నక్కకు ద్రాక్ష పండు అందుకపోతే అది పులుపు అని వదిలేస్తుందంట. మీరు అంతేరా. మీలాంటి మాస్ వాళ్ళకి హై క్లాస్ లేడీస్ అందరు కదా, అందుకే ఇలాంటి మాటలే అంటారు. మీకెందుకు రా వాళ్ళతో? ఏడా 2 గ్లాసులు పడేసరికి క్లాసు క్లాసు అని గ్యాస్ కొడదాం. మా మాస్ కుర్రోళ్ళు మేజం మీద చెయ్యేసి మనస్సు పెట్టి కత్తి లాంటి చూపు ఒకటి వదిలేమంటే అది గవర్నర్ కూతురైనా సరే సాయంత్రానికి వచ్చి ఒళ్ళో వాలాల్సిందే. అసలు గవర్నర్ స్పెల్లింగ్ తెలుసు నీకు? వాళ్ళు అమ్మాయి గురించి మాట్లాడుతున్నాయి. గవర్నర్ కూతురు దాకా ఎందుకు? నా కూతురు ఉంది. ఒక్కసారి వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకోదు. 6 నెలలకు ఒకసారి మారుస్తుంది. బిట్స్ పిలానీలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఫారెన్ వెళ్తుంది. ఇలా పెరిగిన అమ్మాయిల్లో ఎవరితోనైనా ఐ లవ్ యూ చెప్పించుకోగలవా? సార్ మీకు మందు ఎక్కువైంది, రండి వెళ్దాం. ఎంట్రీ ఎక్కువైంది. నేను 1 తరగతుల్లో చదువుకున్నా. ఏనుగు అమ్మ ఏనుగు, ఏనుగు మీద రాముడు, ఎంత చక్కని దేవుడు, ఏనుగు అమ్మ ఏనుగు. 5 తరగతుల్లో చదువుకున్నా. ఒప్పుకో పురంబు ఒక పులిక నుండు, చూడు చూడు రుచిలా జాడ వేరయ్యా. ఏంట్రా ఇంకా నమ్మవా? నిజంగానే ఎక్కువైంది. సంస్కృతం చెప్పనా? అతి పరిచయాత్ అవజ్ఞ సతత గమనాదరో భవతి మలయ బిల్ల పురంద్రి చందన తరు కాష్టమైందన కరుతే. నీకు అర్థం కాదులేరా. నేను హోస్లో ఉన్నానంటానికి ఇంతకన్నా నీకు ఏం ప్రూఫ్ కావాలరా? నీ వల్ల కాదని చెప్పరా. లవ్ చేయడానికి నీ వల్ల కాదని చెప్పరా. లో క్లాస్ రాసుకో. సార్ మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ ఏంట్రా? చేతుగాని వెదవనని తలదించుకోరా, తలదించుకోరా. క్లాస్ 4 లో క్లాస్. మీ మాస్ ప్లేస్ ఇక్కడ ఇక్కడ. ఏంట్రా వాగుతున్నావు? దాన్ని దీన్ని కాదు, డైరెక్ట్ గా నీ కూతురు చేత ఇలా చెప్పుకుంటా. ఒక్క నిమిషం అయిపోయారు నువ్వు. చెప్పు మళ్ళీ చెప్పు, ఏమన్నావు చెప్పు. నేను నీ కూతురు నన్ను ప్రేమించేలా చేస్తా. నా కూతురు నిన్న ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. అసాధ్యమా? ఒకే తొక్క చేసి చూపిస్తా. ఏంట్రా చేసి చూపించేది? పిల్లికి చారులంటే పులి అవుతుందా? ఇడియట్. నా కూతురులో అంటే బ్యాట్ బ్యాట్. సరే పందెం 10 lakhs 10 లక్షలు. నీకు నెల రోజుల టైం ఇస్తున్నాను. నేను ఓడితే 10 lakhs ఇస్తా. నువ్వు ఓడితే డబ్బులేదు ఉండవు. లో క్లాస్. జీవితాంతం నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి. నువ్వు 30 అన్నావు, నేను ఒకరోజు తీసి పడేస్తాను. నాకు 29 చాలు. డాడీ నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని నీ కూతురు చేత నీకు చెప్పిస్తా. ఇది నీకు నాకు మధ్య ఛాలెంజ్ కాదు, క్లాస్ కి మాస్ కి మధ్య సవాల్. ఇదే నువ్వు పట్టుకోపోయే ట్రాన్స్ఫార్మర్.
లవ్ గురించి నీకేం తెలుసురా? రేయ్, నిన్నే యు స్టూపిడ్ ఇడియట్. తిట్టడానికి డిక్షనరీ సరిపోతుందా? షాక్ కొట్టిందా? రాను రాను రాష్ట్రంలో సూసైడ్ బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు కూడా చూడండి, కలెక్టర్ ఆఫీస్ ముందు భూపోరాటం వద్దల్లాలి. ఒక అతను పురుగుల మందు డబ్బా పట్టుకుని ఉన్నాడంట. నా గజం నాకు కావాలి. ఆ వివరాల్ని మా ఎస్టీవీ ప్రతినిధి మిస్టర్ బ్రహ్మాన్ని అడిగి తెలుసుకుందామా? రండి. నాకు న్యాయం జరగాలి. నాకు న్యాయం కావాలి. నా గజం నాకు కావాలి. నా గజం నాకు కావాలి. నా గజం నాకు కావాలి. ఆ బ్రహ్మం, నా గజం నాకు కావాలి. అక్కడ పరిస్థితి ఏంటో వివరిస్తారా? వీడు ఫోటోలు ఫోజులిస్తున్నాడు సరళ, ఇంకా తాగలేదు. ఛ! ఇంకా ఎంతసేపు ఈ వెయిటింగ్? ముందు అతను మందు తాగుతాడా లేదని కనుక్కోండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? కైలాసం. నేను అడిగింది ఇది నువ్వు తాగితే వెళ్ళే ప్లేస్ కాదు, నీ పేరు. నా పేరే కైలాసం సార్. ఓహో, అసలు మీరు పురుగుల మందు ఎందుకు తాగాలనుకున్నారు? టేస్ట్ కోసమా, ఇంకేమైనా పర్పస్ ఉందా? టేస్ట్ కోసం కాదు సార్. నా స్థలంలో పక్కింటోడు గజం స్థలం కబ్జా చేశాడు. ప్రభుత్వం దిగొచ్చి నా స్థలం నాకు ఇప్పించాలి, అది నా డిమాండ్. బ్రహ్మ, ఆయన ఏమంటున్నారా? ఇతను ఏమంటున్నాడంటే సరళ, ఇతని స్థలంలో ఎవరో ఒకతను ఒక గజం స్థలం కబ్జా చేశాడంట. అది ఇప్పించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇక్కడికి రావాలంట. అది సరి బ్రహ్మ, అతను మందు తాగాడా ఇంకా లేదా? తాగలేదు, అదే తాగించి ఏర్పాటు చేస్తాం. ఏంటి మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్ లో పట్టుకున్నట్టు బాటిల్ పట్టుకుని పోజిస్తున్నావు? మర్యాదగా తాగు, మాకేం పని పాట లేదనుకున్నావా? తాగు తాగు, అది కాదు తాగమంటే తాగనంట. తాగు తాగమంటే తాగు తాగు. కంటిన్యూ. గొంతుకంత మండుతుంది సార్. మండదండి, నువ్వు తాగిందన్న బాదం పాలు అనుకున్నారా? పురుగుల మందు. బ్రహ్మా, ఏంటబ్బా, ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరిగిందా? ఇప్పుడే పురుగుల మందు తాగాడు, నోట్లోంచి నొరగలు బుడగల్లా వస్తున్నాయి. చూడటానికి చాలా సూపర్ గా ఉంది. ఈ మందు తాగిన వ్యక్తి ఉంటాడా పోతాడా? ఉంటాడనుకుంటే ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 5050కి SMS చేయండి. పోతాడనుకుంటే నో అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 5050కి SMS చేయండి. గెలిచిన 5గురికి ఒక రోజంతా గుండు హనుమంతరావుతో ఆటా పాఠా. ఏంటే సగం దాకా ఆపేసావేంటి? మిగతా సగం దాకు. అందులోకి కూల్ డ్రింక్ గానీ, సోడా గానీ, లేదా చికెన్ గానీ, మటన్ గానీ నంచుకోవడానికి కావాలా? అదిగా సార్, దాహం వేస్తుంది. మరి ఇంకే తాగే 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 తాగే. వీడేంటి పోయాడు? రండిరా. రే ఏంటి మ్యాటరు? ఏం లేదు సార్, వీడెవడో పురుగుల మందా చచ్చిపోయాడు. ఆ సీన్ ఏదు ఆడ తాగని ముర్ర అంటే మా సరే బలవంతంగా తాగించి చంపేసినాడు. ఏంటి? ఏం లేదు సార్, కంగారులో మంచిని అనుకుని పురుగుల మందు పట్టించాను. అదేదో పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా సార్? నన్ను అరెస్ట్ చేస్తే మా మీడియా ఊరుకో తెలుసా? కంప్లైంట్ ఇచ్చిందే మీ మీడియా వాళ్ళు. మీడియా వాళ్ళ? ఎందుకు సార్? వాళ్ళంతా వార్తలు సేకరించి రాస్తుంటారు, నువ్వేంటి క్రియేట్ చేసి రాస్తున్నావంట? బ్రహ్మా, ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ దారుణం జరుగుతుంది. వీళ్ళు నన్ను బొక్కలో పెట్టేటట్టున్నారు. నువ్వు తొందరగా రాసాడా ప్లీజ్. సరళ సేవ్ మీ